హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో ఈ మంత్ సంబంధించి ఒక 3 స్టాక్స్ గురించి డీప్గా డిస్కస్ చేద్దాము. వాటిల్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి వేదాంత. ఈ స్టాకు మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అయింది. దీంట్లో మనం ఫ్రెష్గా ట్రేడ్ తీసుకోవాలంటే అవకాశం ఉంది. ఇప్పుడు దానితోడు మనకి ఫస్ట్ ఇప్పుడు డే క్యాండిల్ చూస్తున్నాము. వీక్లీ క్యాండిల్ చూస్తే వీక్లీ క్యాండిల్ కూడా ఒక కన్సాలిడేషన్ మొత్తం కంప్లీట్ చేసుకొని మంచి క్యాండిల్తో బ్రేక్అవుట్ అయింది. అది లాస్ట్ వీక్ మంత్ ఆఖరిలో బ్రేక్అవుట్ అయింది. ఈ స్టాక్లో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది కూడా మంచి బ్రేక్అవుట్ అయింది. తర్వాత మంత్లీ క్యాండిల్ తీసుకుంటే ఒకసారి చూడండి, కంటిన్యూషన్ 2010 ఆ టైంలో ఇది బ్రేక్అవుట్ అయింది. తర్వాత మళ్ళీ చాలా ఫాల్ అయింది. చాలా కాలం దాదాపు ఇక్కడ 500 నుంచి 40 రూపీస్ కూడా ఒక 24 రూపీస్ లో కూడా వచ్చింది. 24 రూపీస్ లో నుంచి మళ్ళీ ఒకసారి 300 వరకు వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. చాలా డ్రాయింగ్స్ వేసింది ఈ స్టాక్ వచ్చేసి. ఈ స్టాక్లో మనం ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఈ మంత్లీ క్యాండిల్ చూసినా, మనకు వీక్లీ క్యాండిల్ చూసినా, లేదా డే క్యాండిల్ చూస్తే మనకి అంత క్లారిటీ రావట్లేదు. మంత్లీ క్యాండిల్ అయితే మనకి మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. చూస్తే వాల్యూమ్స్ పరంగా చూస్తే కూడా మనకి బాగుంది. వాల్యూమ్స్ పరంగా చూసినా మనకు బాగానే ఉన్నాయి. సేమ్ టైం ఇది డివిడెండ్ ఇచ్చే కంపెనీ కాబట్టి ఒకవేళ ఏదైనా మనం తెలుసో తెలియక ఒక 2-3 మంత్స్ స్టక్ అయినా, లేదా ఒక 6 మంత్స్ స్టక్ అయినా మనకి డివిడెంట్ ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది. అలా అంటే డివిడెంట్ కోసం కొనామని కాదు నా ఉద్దేశం. ఈ స్టాక్లో మనం ట్రేడ్ తీసుకోవడానికి మంచి టైం వచ్చిందని నా ఎక్స్పెక్టేషను. దీంట్లో వీక్లీ క్యాండిల్, మంత్లీ క్యాండిల్ అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. నియర్ బై ఒక 600 వరకు వెళ్తుంది అనేది నా ఎక్స్పెక్టేషను. 600 అంటే ఇప్పుడున్న ప్రైస్ నుంచి దాదాపుగా ఒక 15 నుంచి 16% వరకు, 17% వరకు చూపిస్తుంది ఇప్పుడు లైవ్ మార్కెట్ ప్రైస్ నుంచి చూస్తే. ఈ స్టాక్లో ట్రేడ్ తీసుకోవడానికి అన్ని పారామీటర్స్ వర్కౌట్ అవుతున్నాయి. ఈ స్టాకు మన మంత్లీ చార్ట్ ప్రకారం చెప్తున్న స్టాకు. ఇది ఫస్ట్ స్టాకు. సెకండ్ స్టాక్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్. ఇది కూడా చూడండి, వీక్లీ క్యాండిల్ చూస్తే వీక్లీలో కన్సాలిడేషన్ అంతా 2022 నుంచి 2021 నుంచి సస్టైన్ అవుతూ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా బ్రేక్అవుట్ అయింది. తర్వాత మనకి మంత్లీ క్యాండిల్ చూసినా మంచి క్యాండిల్తో, గ్రీన్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయింది. తర్వాత మనకి డే క్యాండిల్ చూస్తే ఈ మధ్య కాలంలో దాదాపు నియర్ బై ఒక 1 మంత్ కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయింది. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఇమీడియట్గా ట్రేడ్ తీసుకోవద్దు. దీంట్లో మనకి నియర్ బై 19.50 ఆ ప్రైజ్కి వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకుంటే మనకి పాసిబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఛాన్సెస్, మనకి రిస్క్ రివార్డ్ కొద్దిగా బాగా మ్యాచ్ అవుతుంది. దీన్ని మీరు ఒకసారి మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఇక్కడ మనకున్న ఈ సపోర్టు 19.30, 19.40 ఉంది. ఈ ప్రైజ్కి వచ్చినప్పుడు ఒక ప్రైజ్ అలర్ట్ పెట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి. మనకి చూస్తే ఇప్పుడు ఇక్కడ ఇమీడియట్గా మనం ట్రేడ్ తీసుకుంటే ఏం జరుగుతుందంటే, ఇది కంటిన్యూ అయితే హ్యాపీ. ఒకవేళ కంటిన్యూ కాకపోతే మనకు మళ్ళీ ఒక బుల్ బ్యాక్ వస్తుంది. కాబట్టి ఈ బుల్ బ్యాక్ అనేది ఇలా కిందకు వచ్చేసి ఇలా వెళ్తుంది. కాబట్టి మనం అక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. అందుకోసం ఒక ప్రైజ్ అలర్ట్ పెట్టుకొని 19.30, 19.35 వచ్చినప్పుడు ఒక 1 రూపీ అటు ఇటుగా ఇక్కడ ఎంటర్ అవ్వండి. మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి రౌండ్ ఫిగర్ 210 వరకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సెకండ్ టార్గెట్ అనేది ఇంకా మీరు దాన్ని ట్రయల్ చేసుకుంటే వెళ్ళొచ్చు. దాదాపు 2200 వరకు. 2200 అంటే మన ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ ప్రకారం, ఇప్పుడున్న ప్రైస్ నుంచి చూస్తే నియర్ బై ఒక జస్ట్ 13% వరకు ఉంది. దీంట్లో కూడా మనం వీక్లీ చార్ట్, మన డే క్యాండిల్ చెప్పాను. ఇప్పుడు వీక్లీ చూసినా మనకు బాగానే ఉంది. తర్వాత మంత్లీ చూసినా బాగానే ఉంది. అన్ని విధాలా మనకి స్టాకు మనకి మన రాడార్లో వచ్చిన స్టాకు దీంట్లో ట్రేడ్ తీసుకోవడానికి అన్నీ ఉన్నాయి. మన థర్డ్ స్టాక్ వచ్చేసి బిహెచ్ఎల్ కూడా చూస్తే కంటిన్యూగా ర్యాలీ ఇచ్చిన తరువాత మళ్ళీ కొంతకాలం సైడ్ వేసి వెళ్ళింది. తర్వాత డౌన్ ట్రెండ్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ మూవ్ అవటానికి ట్రై చేస్తుంది. దీంట్లో మనం చూస్తే వీక్లీ క్యాండిల్ చూసినా బాగా మనకి గ్రీన్లో చూపిస్తుంది. కాకపోతే చిన్న బుల్ బ్యాక్ వచ్చింది. తర్వాత మంత్లీ క్యాండిల్ చూస్తే క్లోజ్ అయిపోయింది. అంటే ఈరోజుతో క్లోజ్ అవుతుంది. మనం చెప్పే ఈరోజు వీడియో చేస్తున్న టైంకి మండే, ఇది ఈ మంత్ లాస్ట్ డే కాబట్టి రేపు నుంచి ఒక ఫ్రెష్ క్యాండిల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది గ్రీన్ ఆ రెడ్ అనేది మనకు తెలియదు కాబట్టి
దీంట్లో కూడా మనం జస్ట్ ఈ హై వరకు చూసినా కూడా ఇప్పుడున్న ప్రైస్ నుంచి హై చేసినా కూడా నియర్ బై 30-15% వరకు ఉంది. 17% హైక్ అయిందా. మనం ఈ ఫస్ట్ టార్గెట్ ఈ 17% ఇప్పుడున్న ప్రైస్ నుంచి 280 నుంచి 322 ఆ ప్రైస్కి వచ్చినా కూడా మనకి 70-80% వరకు ఉంటుంది. ఇది ర్యాలీ కంటిన్యూ అయితే ఇక్కడ నుంచి సస్టైన్ అయిన తర్వాత ఇది సపోర్ట్ తీసుకొని ర్యాలీ కంటిన్యూ అయితే నియర్ బై ఒక 1 monthలో వచ్చినా మనకు పెద్ద టైం ఏం తీసుకోదు. 1 monthలోనే మనం రీచ్ అవ్వచ్చు. ఈ స్టాకు మనకు వచ్చిన థర్డ్ స్టాక్ ఫ్రెండ్. ఈ 3 స్టాక్స్ కూడా మనకు మంత్లీ క్యాండిల్, వీక్లీ క్యాండిల్, తర్వాత డే క్యాండిల్, ఈ 3 సరిపో బాగా ఉన్నాయి. ఈ ఈ మూడిట్లో ఏది ట్రేడ్ తీసుకోవాలన్నా మీరు ఫస్ట్ మినిమం 1 month 2 months వెయిట్ చేయగలం అనుకుంటేనే ట్రేడ్ తీసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు అనాలిసిస్ చేసేదంతా మంత్లీ, వీక్లీ క్యాండిల్లోనే మనకి బాగా కనపడుతుంది. డే క్యాండిల్లో అంత క్లారిటీ లేదు. అందువల్ల మీరు ఒకవేళ ఏదైనా డే క్యాండిల్ ప్రకారం ట్రేడ్ తీసుకున్నట్లు కంటిన్యూగా రేపు నుంచే ర్యాలీ అవుతుందని మనం చెప్పలేం కాబట్టి మినిమం 1-2 months ఉండగలిగి మీరు ఒక 10-15% దీంట్లో ఎక్స్పెక్ట్ చేసి ట్రేడ్లోకి ఎంటర్ అవ్వండి. మీ టార్గెట్ మీకు ఖచ్చితంగా టార్గెట్ వస్తుందని నా ఎక్స్పెక్టేషన్. నా అనాలిసిస్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. దీంతో పాటు మనము ప్రైజ్ యాక్షన్ ప్రకారమే చెప్పగలుగుతున్నాం కాబట్టి ఒకవేళ ఏదైనా బ్యాడ్ న్యూస్ లాంటివి వస్తే అప్పుడు మనకి ఇంకా టైం తీసుకోవచ్చు. అందువల్ల మీ అనాలిసిస్ కూడా చేసుకొని మీకు కూడా ఓకే అనిపిస్తేనే ట్రేడ్లోకి ఎంటర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ప్రతి మంత్లీ స్టాక్స్ రికమెండ్ చేసి చెప్తుంటాము. వీక్లీ ప్రతి డైలీ కూడా కొన్ని స్టాక్స్ మనం మన రాడార్లో వచ్చినాయి ఈ వీడియోలో మీకు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాము. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. బాయ్.